నన్ను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, అన్న అసలు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరు చేయించుకోవాలి? నాకేమో అంత టర్న్ ఓవర్ అవ్వట్లేదు, బట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎందుకు? చెప్పాలంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరికైతే 40 lakhs పైన టర్న్ ఓవర్ జరుగుతుందో వాళ్ళకి మాత్రం మ్యాండేటరీ. అబోవ్ 20 lakhs సర్వీస్ ఇండస్ట్రీలో ఉంటే మాత్రం జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. సో మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నా. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది బిజినెస్ స్టార్ట్ చేసిన అందరికీ మ్యాండేటరీ కాదు. ఎవరికైతే 40 lakhs పైన టర్న్ ఓవర్ అవుతుందో వాళ్ళకైతే మ్యాండేటరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సింది అండ్ ట్యాక్స్ కూడా కట్టాల్సిందే. చాలా మంది జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా మ్యాండేట్ గా ఎందుకు చేసుకుంటారంటే, ఇఫ్ నాట్ దే టర్న్ ఓవర్ ఇస్ 40 lakhs పర్ యానం లేకపోయినా కానీ ఎందుకు చేసుకుంటారంటే, వన్ అండ్ ఓన్లీ రీజన్ అది ఏమిటి అంటే, చాలా చోట్ల మనం ఏదైనా పర్చేసెస్ చేసినప్పుడు మనం జిఎస్టీ అనేది పే చేస్తూ ఉంటాం. సో ఇఫ్ యువర్ ఎక్స్పెండిచర్ ఇస్ మోర్, డెఫినెట్లీ ఐ ప్రిఫర్ టేక్ జిఎస్టీ. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇన్పుట్ వస్తుంది. సో ఇన్పుట్ వచ్చినప్పుడు మీరు జిఎస్టీ ట్యాక్స్ ఏదైతే ఎక్స్ట్రా పే చేయాల్సింది ఉంటుందో అది మీకు సేవ్ అవుతుంది. సో ఈ టాపిక్స్ అన్ని మీకు అర్థం అవ్వాలి, దీని గురించి డీటెయిల్డ్ గా మీకు ఒక వ్యూ కావాలనుకుంటే నా బయోలో ఉన్న లింక్ ద్వారా 1-to-1 సెషన్ అనేది బుక్ చేసుకోండి. డెఫినెట్ గా నేను మీకు ప్రతి టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్స్ ఎ ఫ్రీ 1-to-1 సెషన్. ఓకే ఫోక్స్.